అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ ఇది తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం గోపురం వద్ద ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అక్కడ ఉన్న షాపుల వద్ద తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించాయి. ఘటనా స్థలికి ఫైర్ ఇంజిన్ చేరుకోగా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు ఫైర్ సిబ్బంది. అయితే అప్పటికే షాపులోని సామాగ్రి మొత్తం కాలి బూడిదైపోయింది. సుమారు 30 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని ఫైర్ సిబ్బంది అంచనా వేస్తున్నారు. తెల్లవారుజామున కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రైట్, ఏదైతే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. వర్మ, ఏదైతే తిరుపతిలో గోవిందరాజస్వామి టెంపుల్ దగ్గర ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణం అంటున్నారు. ఆస్తి నష్టాన్ని అంచనా వేశారు. ఏదైనా ప్రాణ నష్టం గానీ ఎవరికైనా గాయాలు కావడం జరిగిందా? ప్రజెంట్ మంటలు కంట్రోల్లోకి వచ్చినట్టేనా? ఆశ, తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఈ ఘటన చోటు చేసుకుంది. టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న గోవిందరాజస్వామి ఆలయానికి నిత్యం కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున అక్కడ ఆవరణలో ఉన్న దుకాణంలో మంటలు వ్యాపించాయి. అలాగే పక్కనే ఉన్న మరో దుకాణం కూడా స్వల్పంగా ఏదైతే దహనమైన పరిస్థితి అయితే ఉంది. అయితే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలు ఆర్పేశారు. అయితే అప్పటికే షాప్ లో సామాగ్రి మొత్తం కూడా కాలింది. పక్క షాప్ కూడా కొంతవరకు కాలింది. సుమారు 30 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని అక్కడ ఉన్న ఏదైతే దుకాణదారులు చెప్తున్నారు. తెల్లవారుజామున కావడంతో భక్తులు లేకపోవడంతో ఆ పరిసరాలు అలాగే దుకాణాల్లో కూడా వ్యక్తులు ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం అయితే జరగలేదు. అయితే ఆస్తి నష్టం చేస్తోంది. మొత్తం మీద ఫైర్ సిబ్బంది అయితే మంటలు అయితే అదుపులో తీసుకొచ్చారు. గతంలో కూడా ఇదే ప్రదేశంలో ఓ దుకాణం కాలిపోయిన పరిస్థితి అయితే ఉంది. అప్పుడు కూడా ఏదైతే చిత్రపటాలు పెట్టే ఒక దుకాణం మొత్తం కాలిపోయి పక్క దుకాణాలు కూడా కాలిపోయి పెద్ద స్థాయిలో మంటలు రావటం అయితే జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద మంటలను పూర్తిగా అదుపులోకి అయితే తీసుకురావడం జరిగింది. ఘటనకు సంబంధించి కూడా విచారణ కూడా పోలీసులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆశ. రైట్ వర్మ, థాంక్స్ ఫర్ ద అప్డేట్.